హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద ఒక 22 ఏళ్ల అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉంది. తలకి బలమైన గాయమై రక్తం కారిపోతుంది. ఆ అమ్మాయి ఒళ్ళంతా రక్తంతో తడిచి ఎర్రగా అయిపోయింది. అసలే పాల రంగులో ఉన్న అమ్మాయేమో ఒళ్ళంతా రక్తంతో ఇంకా ఎర్రగా ఉంది ఆ అమ్మాయి. ఆ స్ట్రెచ్చర్ వెనకే జీవోత్సవంలాగా ఒక అబ్బాయి ఉన్నాడు. అసలు ఆ అబ్బాయి ఒంట్లో జీవం ఉందో లేదో కూడా తెలియట్లేదు. అలా వెళ్తున్న అబ్బాయికి నర్స్ అడ్డు వచ్చి మీరింకా లోపలికి రాకూడదు అని చెప్పటంతో అక్కడే కూలబడిపోయాడు ఆ అబ్బాయి. అతని చూపులు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిన ఐసీయూ వైపే ఉన్నాయి. కళ్ళల్లో నీళ్లు, మనసులో గట్టిగా కోరుకున్నాడు దేవుణ్ణి ఆ అమ్మాయికి ఏం కాకూడదు అని. ఇంకా సేపటికి ఒక 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న భార్యాభర్తలిద్దరూ హాస్పిటల్కి వచ్చి చుట్టూ వెతుకుతూ రిసెప్షన్లో పేషెంట్ నేమ్ రుక్మిణి అని అడిగారు అతను. ఆ రిసెప్షనిస్టు లిస్ట్ చెక్ చేసి ఇంతకుముందు ఒక అమ్మాయిని స్ట్రెచ్చర్ వైపు తీసుకువెళ్ళిన వైపు చూపించింది. ఇద్దరు కంగారుగా ఆ అమ్మాయి చెప్పిన దారి వైపు వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే బయట జీవోత్సవంలాగా పడి ఉన్న ఆ అబ్బాయిని చూసి ఇద్దరి మొహం బాధ కాస్త కోపంగా మారింది. ఆవిడ సంగతి ఎలా ఉన్నా ఆయనకి మాత్రం కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ కోపాన్ని అదుపులో పెట్టలేక చెల్లున ఆ అబ్బాయి చెంప పగలగొట్టాడు. రే, నువ్విక్కడ ఉన్నావేంటి అంటే రుక్మిణి నాకు అబద్ధం చెప్పి నీతో కలిసి వచ్చేసిందా అంటే ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా. ఆ మాట పూర్తి అవ్వకుండానే ఆ అబ్బాయి కోపంతో ఆ 50 ఏళ్ళ అతను చొక్కా పట్టుకున్నాడు. రే కమల్, ఏంట్రా ఇది? అర్జున్, మీరు కూడా ఏంటి? అక్కడ మన కూతురు చావు బతుకుల్లో ఉంది. దానికి ఏమైనా అయితే అందరం బాధపడాలి అంటూ ఇద్దరిని ఆపింది అర్జున్ భార్య సుభద్ర. ఇద్దరు సైలెంట్గా చెరో పక్కకు వెళ్ళి కూర్చున్నారు. సుభద్ర వెళ్ళి అర్జున్ భుజం మీద చేయి వేసింది. సుభద్ర, రుక్మిణి, మన రుక్మిణికి ఏం కాదు కదా అంటూ చిన్నపిల్లాల్లా ఏడుస్తున్నాడు అర్జున్. ఊరుకోండి అర్జున్ అంటూ అతన్ని ఓదారుస్తుంది సుభద్ర. కానీ ఆ కమల్కి మాత్రం ఎవరు లేరు, ఒక్కడేలా కూర్చొని ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూసి బాధ ఇంకా ఎక్కువై కాళ్ళు దగ్గరికి ముడుచుకొని కూర్చున్నాడు. ఎందుకే నాతో వచ్చావు? నా కోసం ఇంత చేశావు. నా దగ్గర ఏం లేనప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చావు. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, ఒక్క నువ్వు తప్ప. నువ్వు లేని నాకు ఇవేం వద్దు. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరవ్వేం అంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు కమల్. ఒక్కసారి అతని జీవితం కళ్ళ ముందు కదిలింది. కమల్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అబ్బాయి. నాన్న సత్యనారాయణ ఒక పచ్చి తాగుబోతవడానికి గవర్నమెంట్ ఉద్యోగైన తాగుడికి బానిసై ఇంటి బాధ్యతలు పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. కమల్ అమ్మ పద్మ భర్తని మార్చుకోలేక ఊర్లో ఉన్న కాస్త పొలం కౌలుకి ఇచ్చి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఇల్లు గడుపుకు వస్తుంది. మధ్యతరగతి భార్య బయటికి వెళ్ళి ఏదైనా పని చేద్దామంటే ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. ఇక మన కమలమ్మ కష్టపడి చదివిస్తుంది అని కష్టపడి చదువుకుంటున్నాడు. రుక్మిణి తండ్రి అర్జున్ కూడా సత్యనారాయణ పనిచేసే ఆఫీసులోని చిన్న స్థాయి ఉద్యోగి. ఇంకా సుభద్ర కూడా ఒక కాన్వెంట్లో స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చిన విశ్రాంతి లేకుండా ఇంటికి వచ్చాక కూడా జాకెట్లు కుడుతుంది. ఇప్పటికైనా అర్థమైందా? వీళ్ళకి డబ్బుపై ఆశ ఎక్కువ. అందుకే ఉన్నంతలో ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు కమల్ వాళ్ళు. అర్జున్ వాళ్ళకి డబ్బు సంపాదించే ఆలోచనలో ఇంట్లో కూతురు గురించి పట్టించుకునే స్థితిలో లేరు. అందుకే రుక్మిణికి చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి రాగానే కమల్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. పైగా కమల్ రుక్మిణి ఒకే స్కూలు, ఒకే క్లాస్ కావటంతో ఇద్దరు కలిసి చదువుకునేవారు. సత్యనారాయణ కూడా బయట రాజకార్యాలు ముగించుకుని వచ్చేసరికి చాలా టైం అయ్యేది కాబట్టి పద్మకు కూడా ఆ పిల్లతో కాలక్షేపం అయ్యేది. అలా కమల్ రుక్మిణి ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకరిని ఒకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, తర్వాత మళ్ళీ కలిసిపోవడం, ఇదే వాళ్ళ దినచర్య. ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా వాళ్ళ మధ్యలోకి మాత్రం ఎవరిని రానిచ్చేవారు కాదు. ఇద్దరు డిగ్రీలు జాయిన్ అయ్యారు. ఇద్దరు కలిసి చదువుకోవడం, కాలేజ్కి వెళ్ళడం ఇలా మళ్ళీ మామూలే. అలా ఇద్దరికి ఒకరికి తెలియకుండానే ఒకరి మీద ప్రేమ ఏర్పడింది. కమల్ ఎలా అయినా ఈ విషయం రుక్మిణికి చెప్పాలి అని అనుకున్నాడు. కానీ చెప్పాలంటే ఏదో తెలియని భయం.
చెప్తే రుక్మిణి ఎలా రియాక్ట్ అవుతుందో, తన్ని రిజెక్ట్ చేస్తుందేమో అని మనసులో జంకు. ఆ రోజు రుక్మిణి బర్త్డే. తన బర్త్డేకి ఎప్పుడు కాలేజ్కి వెళ్ళే అలవాట్లేదు రుక్మిణికి. రుక్మిణి వెళ్ళలేదు అని కమల్ కూడా కాలేజ్కి వెళ్ళలేదు. పొద్దున్నే రుక్మిణి లేచి రెడీ బయటికి వచ్చేసరికి అర్జున్, సుభద్ర వారి వారి విధులకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని చూసి అప్పటి వరకు రుక్మిణి కళ్ళల్లో ఉన్న సంతోషం అంత నీరుగారిపోయింది. డాడీ, ఏంటి డాడీ, ఈరోజు నా బర్త్డే అని గుర్తులేదా అని అర్జున్ దగ్గరకు వచ్చి ముద్దు ముద్దుగా అడిగింది. అర్జున్ రుక్మిణి తల నిమిరి, సారీ బంగారం, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ ఉంది, ఈ సండే ఎక్కడికైనా బయటకు వెళ్దాం సరేనా అన్నాడు. మమ్మీ, పోనీ నువ్వైనా స్కూల్ మానేయచ్చు కదా మమ్మీ అని సుభద్ర దగ్గరికి వెళ్ళి అడిగింది. లేదు తల్లి, ఎగ్జామ్స్ టైం కదా, డాడీ అన్నారు కదా సండే వెళ్దామని. సరేనా అని చెప్పి రుక్మిణి చెప్పింది వినకుండా ఇద్దరు వెళ్ళిపోయారు. రుక్మిణి ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంది. అప్పుడు వచ్చాడు కమల్ అక్కడికి, మంచి హుషారుగా. కమల్ని చూడగానే రుక్మిణికి కూడా చాలా సంతోషంగా ఉంది. కమల్ తన ప్యాకెట్లోంచి ర్యాంపర్ చుట్టిన గిఫ్ట్ ప్యాకెట్ రుక్మిణి చేతిలో పెట్టి, హ్యాపీ బర్త్డే రుక్కు అన్నాడు. రుక్మిణి ఆ గిఫ్ట్ తీసుకుని, థ్యాంక్ యూ కమల్, కనీసం నీకైనా గుర్తు ఉంది నా బర్త్డే ముభావంగా చెప్పింది. ఏం రుక్కు, ఏమైంది అన్నాడు కమల్. కమల్, చూడు, ఈరోజు నా బర్త్డే అని తెలుసు కూడా మా అమ్మీ డాడీ నా కోసం ఇంట్లో ఉండకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు, వాళ్ళకు అసలు నాకన్నా ఆ డబ్బే ఎక్కువ అంది రుక్మిణి. రుక్కు, చూడు, వాళ్ళు ఎంత సంపాదించినా అదంతా నీకోసమే కదా, నువ్వు బాగుండాలి అనే కదా అంటూ రుక్మిణి మూడ్ మార్చడానికి ట్రై చేస్తున్నాడు కమల్. అవుననుకో, అయినా నేను అడిగానా ఏంటి, నాకు ఆస్తి అంతస్తులు కావాలని చెప్పు అని కమల్ వైపు చూసి మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టు, అయ్యో రామ ఉండు, నీకు స్వీట్ తీసుకురాలేదు కదా, ఉండు తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది రుక్మిణి. అప్పుడు చూశాడు రుక్మిణి పూర్తిగా లంగావోన్లో బొమ్మలా ఉంది. ఎప్పుడు వేసుకునే జీన్స్ టీషర్ట్లో కూడా అందంగా కనిపించే రుక్మిణి ఈరోజు ఇంకా అందంగా ఉంది కమల్ కళ్ళకి. తనకి తెలియకుండానే కమల్ కాళ్ళు కిచెన్ వైపు, చూపు రుక్మిణి వైపు తన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయాయి. కిచెన్లోకి వెళ్ళి బౌల్లో గులాబ్ జామ్ వేసి వెనక్కి తిరిగి రుక్మిణికి కిచెన్లో ఉన్న కమల్ని చూడగానే ఒక్కసారిగా తడబడింది. సూదుల్లా గుచ్చుతున్న అతని చూపులతో చూపులు కలపలేక కళ్ళు కిందికి దించుకుంది రుక్మిణి. తలపైకి ఎత్తకుండానే చేతిలో ఉన్న బౌల్ కమల్ చేతికి ఇచ్చింది. కమల్ ఆ బౌల్ తీసుకుంటూ నునుపైన రుక్మిణి చేతులకి తన చేతులు తాకేలా ఆ బౌల్ తీసుకున్నాడు. ఏంటి కమల్ అని మెల్లగా ఒక మృదువైన స్వరంతో అడిగింది. రుక్మిణి, నీకొక విషయం చెప్పాలి, ఎప్పటినుంచో చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్పనా కమల్. రుక్కు, ఐ లవ్ యూ, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు ఎప్పటినుంచో చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు కూడా చూడు నా గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అని రుక్మిణి చేతిని తీసి తన గుండె మీద పెట్టుకున్నాడు కమల్. అప్పటి వరకు తలుపు చాటున ఉండి వీళ్ళ మాటలు వింటున్న అర్జున్ కోపం ఆపుకోలేక తలుపు బల్లును గెంతుకుని లోపలికి వచ్చాడు. అర్జున్ చూడగానే కమల్కి చెమటలు పట్టేశాయి. అర్జున్ సరాసరి కమల్ దగ్గరకు వచ్చి చెంప చెల్లుమనిపించాడు. అంకుల్ అంటూ అర్జున్ వైపుకు చూశాడు. ఏంట్రా తాగుబోతు కొడుకువి, నీకు నా కూతురు కావాలా అని కమల్ని బయటికి గెంటేసి తన మీటింగ్కి టైం అవటంతో ఫైల్ తీసుకుని తిరిగి ఆఫీస్కి బయలుదేరాడు అర్జున్. బాధ నిండిన గుండెతో కమల్ టెర్రస్ పైకి వెళ్ళాడు. అలా ఒంటరిగా కూర్చున్నాడే గాని మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుంది. ఇప్పుడు రుక్మిణి నా మొహం కూడా చూడదేమో, ఒకవేళ అంకుల్ ఈ విషయం మా ఇంట్లో చెప్పి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించమంటే, చీచీ, ఇప్పుడు అమ్మకి నా మొహం ఎలా చూపించుకోవాలో అని తనలో తానే బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్న కమల్ పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించి పక్కకి తిరిగి చూశాడు. రుక్మిణి తన పక్కన కూర్చొని ఉంది. రుక్మిణిని చూసి తడబడుతూ, నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు కమల్. ఎందుకు కమల్ అంత భయపడుతున్నావు, ఏదో దయ్యాన్ని చూసినట్టు నేను రోజు చూసే రుక్కునే కదా అంది రుక్మిణి. రుక్కు అది అంటూ ఏదో చెప్పబోయాడు కమల్. సారీ కమల్, మా డాడీ బాగా గట్టిగా కొట్టినట్టు ఉన్నారు అని కమల్ చెంప తరిమింది రుక్మిణి. రుక్మిణి మేడం కోపంగా ఉందా అని తన చెంప మీద ఉన్న రుక్మిణి చెయ్యి పట్టుకుని అడిగాడు కమల్. కమల్, ఒకటి చెప్పు, మా అమ్మ నాన్నలకి నేను ఒక్కగానొక్క కూతుర్ని,
నా కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళింత కష్టపడింది ఎందుకు? నాకంటూ ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని, అంతే కదా. రుక్కు అంటూ మధ్యలో ఏదో చెప్పబోయాడు కమల్. కమల్, ముందు నన్ను మాట్లాడనివ్వు. నువ్వు చూడు, ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు. నీకంటూ సొంత ఇల్లు లేదు. మీ నాన్నకి మందు తప్ప వేరే ధ్యాసే లేదు. నీలాంటి కుటుంబంలోకి ఏ తండ్రి తన కూతుర్ని పంపిస్తాడు చెప్పు? పోనీ అది వదిలే. మీ నాన్న ఇంటి బాధలు పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయి మీ అమ్మని నాన్న మాటలు అంటూ బాధిస్తున్నా మీ అమ్మ ఎందుకు ఇంకా మీ నాన్నతో కలిసి ఉంది చెప్పు? కమల్ అయోమయంగా రుక్మిణి కళ్ళలోకి చూశాడు. నీ కోసం, నీ చదువు కోసం, నీ భవిష్యత్తు కోసం. కాను నువ్వు తన కోసం ఏం చేశావు? కనీసం కష్టపడి ఎంసెట్లో కూడా ర్యాంక్ తెచ్చుకోలేకపోయావు. ఇప్పుడు నువ్వు చదివే డిగ్రీకి ఏదైనా వాల్యూ ఉందని అనుకుంటున్నావా? బయట ఎంబీఏ, ఎంసీఏ చదివిన వాళ్ళే పొట్ట చేతితో పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా నువ్వెంత చెప్పు? చూడు కమల్, నీకు నేను దక్కాలనుకున్నా, నువ్వు మీ అమ్మ నాన్నలని బాగా చూసుకోవాలనుకున్నా, మా డాడీ మన పెళ్లికి ఒప్పుకోవాలి అనుకున్నా ఒకటే మార్గం. అదేంటి రుక్కు అన్నాడు కమల్. కమల్, నీకు మంచి ఉద్యోగం ఉంటే చాలు అంది రుక్మిణి. కానీ ఎలా రుక్కు? నువ్వే అన్నావు కదా నాకు ఉద్యోగం రావటం కష్టమని. మరి ఎలాగో చెప్పు అంటూ కొంచెం నిస్సహాయంగా అడిగాడు కమల్. కమల్, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వు అంది రుక్మిణి. రుక్మిణి సివిల్సా అంటూ షాక్ అయ్యాడు కమల్. ప్రస్తుతం నర్సు బయటకు వచ్చి రుక్మిణి డ్రెస్ ఇంకా తన థింగ్స్ అర్జున్ చేతిలో పెట్టింది. కమల్ ఈ లోకంలోంచి వచ్చి ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి తన భుజాలు పట్టుకుని, సిస్టర్ తనకి ఎలా ఉంది అని అడిగాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్స్ చెక్ చేస్తున్నారు కదా. యూ డోంట్ వరీ, షీ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నర్స్ వెళ్ళిపోగానే కమల్ మళ్ళీ వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. బ్రేకింగ్ న్యూస్! గ్రూప్ 1 రిజల్ట్స్లో సంచలనం సృష్టించిన తెలుగు విద్యార్థి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన తెలుగు విద్యార్థి కమల్ అని అక్కడే ఉన్న టీవీలో న్యూస్ రావటం చూసి అర్జున్, సుభద్ర ఆశ్చర్యపోయారు. ఇద్దరు కళ్ళు పెద్దవి చేసుకుని టీవీ చూశారు. అందులో కమల్ ఫోటో రావటంతో అది ఖచ్చితంగా కమల్ అని నిర్ధారించుకుని కమల్ వైపు చూశారు. కాని కమల్ తనకేం పట్టినట్టు కూర్చొని ఉన్నాడు. సుభద్రకి కమల్ని చూడగానే జాలి వేసింది. అర్జున్ గురించి పట్టించుకోకుండా వెళ్ళి కమల్ భుజం మీద చెయ్యి వేసింది. కమల్ సుభద్ర చేతిని దగ్గరకు తీసుకుని సుభద్రని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. కమల్ని చూడగానే సుభద్రకు కూడా కన్నీరు ఆగలేదు. కమల్, ఏడవకురా, రుక్కికేం కాదురా, చూడు నవ్వుతూ మీ దగ్గరికి వస్తుంది, ఏడవకు నాన్న అని కమల్ కళ్ళు తుడిచింది. వీరిద్దరిని చూడగానే రాయిలాంటి అర్జున్ మనసు కూడా కరిగింది. ముందుకు వెళ్దామంటే ఏదో అహంభావం అడ్డొచ్చి అక్కడే ఆగిపోయాడు. కమల్ ఆలోచనలకు రెక్కలు వచ్చి ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తాయి. ఏంటి రుక్కు నువ్వు మాట్లాడేది? సివిల్స్కి ప్రిపేర్ అవ్వటం అంటే అంత ఈజీ అనుకున్నావా? లక్షల్లో ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటే అందులో 1000 మందికి ఉద్యోగం వస్తుంది. ఇదంతా మనకి అయ్యే పనేనా చెప్పు కమల్. కమల్, నువ్వు ఉద్యోగం రాని ఆ 1,00,000 మందిని చూస్తున్నావు, కానీ నేను ఆ 1000 మందిని చూస్తున్నాను. ఆ 1000 మంది ఎవరు కమల్? వాళ్ళు మనుషులే కదా, ఎక్కడో పైనుంచి దిగి రాలేదు కదా, వాళ్ళు నీలాగే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే కదా అంది రుక్మిణి. నువ్వెన్నైనా చెప్పు రుక్కు, సివిల్స్కి కోచింగ్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? ఇంచుమించు మెడిసిన్ సీట్కి అయినంత ఖర్చు అవుతుంది అన్నాడు కమల్. కమల్, కోచింగ్కి వెళ్తేనే ఉద్యోగం వస్తుందా చెప్పు? చాలా మంది కోచింగ్కి వెళ్లకుండానే ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ మన లాంటి వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ కూడా ఇస్తున్నారు. వై డోంట్ యూ ట్రై దట్ అంది రుక్మిణి. కానీ రుక్మిణి, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, నా వల్ల ఏమవుతుంది చెప్పు అన్నాడు కమల్. కమల్, అబ్దుల్ కలాం కూడా ఒక యావరేజ్ స్టూడెంటే. అయినా కమల్ ప్రేమ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. నువ్వు కనీసం నా కోసం సివిల్స్కి ప్రిపేర్ అవ్వలేవా అంది రుక్మిణి. రుక్మిణి మాటలు కమల్లో ఏదో కొత్త స్ఫూర్తిని తీసుకువచ్చాయి. మొహంలో ఏదో తెలియని ఉత్సాహం. రుక్కు చెప్పింది కూడా నిజమే కదా, తను చెప్పింది నా కోసమే కదా, ఓకే ఐ విల్ డూ ఇట్ అని మనసులో బలంగా అనుకున్నాడు కమల్. కమల్ మనస్సు మారిందని అర్థమయ్యి రుక్మిణి, నేను వెళ్తున్నాను అని కిందికి వెళ్ళబోయింది. రుక్కు అని పిలిచాడు కమల్. వెనక్కి తిరిగి ఏంటని కళ్ళెగరేసింది రుక్మిణి. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావా రుక్కు అన్నాడు కమల్.
కమల్, నువ్వు సివిల్స్లో పాస్ అయ్యాక చెప్తాను అని కిందికి వెళ్ళిపోయింది రుక్మిణి. కమల్ రుక్మిణి వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు. మనసులో చిన్నగా నవ్వుకొని రుక్కు చెప్పిన పని ఎలా అమలు చేయాలో ఆలోచనలో పడ్డాడు కమల్. సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చి రుక్మిణి రూంలోకి వెళ్ళాడు. ఏంటి డాడీ ఇలా వచ్చారు అని అంది రుక్మిణి. రుక్కు, ఈరోజు నీ బర్త్డే కదా అంటే ఏదో చెప్పబోతూ ఉంటే ఏమైనా చెప్పాలా డాడీ అని అడిగింది రుక్మిణి. అవును రుక్కు అన్నాడు అర్జున్. కమల్ గురించే కదా డాడీ అంది రుక్మిణి. అవును రుక్కు, నువ్వు ఆ కమల్తో ఎక్కువగా ఉండకు రుక్కు అన్నాడు అర్జున్. డాడీ, మీరు ఎక్కువగా ఊహించుకున్నారు. మేం వయసులో ఉన్నాం, ఈ ఏజ్లో ఇలాంటివి కామన్. కమల్కి నా మీద అనిపించింది చెప్పాడు, కానీ నాకు అనిపించింది నేను కమల్కి చెప్పాను. ప్రాబ్లం సాల్వ్డ్ అంది రుక్మిణి. ఓ సరే రుక్కు, నేను వెళ్తున్నానని కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి, రుక్కు నువ్వు కమల్తో ఏం చెప్పావు అని అడిగాడు. డాడీ అని చూసింది రుక్మిణి. అర్జున్ తల గోక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. అలా రుక్మిణికి ఇచ్చిన మాట ప్రకారం సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాడు కమల్. రోజు కాలేజ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే వీటికి ప్రిపేర్ అయ్యేవాడు కమల్. మధ్య మధ్యలో రుక్మిణి కూడా కమల్కి హెల్ప్ చేస్తూ ఉండేది. కమల్కి సివిల్స్కి యూజ్ అయ్యే బుక్స్ ఇస్తూ తను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేది. కమల్ కూడా రుక్మిణి హెల్ప్తో ఇంకా తనిచ్చే ఎంకరేజ్మెంట్తో తెలియని ఉత్సాహం నిండుకునేది కమల్కి. ఒకరోజు రుక్కి ఎప్పట్లాగే కమల్ దగ్గరకు వచ్చింది. తన చేతిలో ఉన్న పాంప్లెట్ తీసుకొని కమల్ ముందు పెట్టింది. ఏంటి ఇది రుక్కు అన్నాడు కమల్. కమల్, నీకు పవన్ కృష్ణ సార్ తెలుసుగా అంది రుక్కు. ఆ రుక్కు, గ్రూప్స్ ఎగ్జామ్స్కి బెస్ట్ కోచింగ్ సెంటర్ అయిందే కదా అన్నాడు కమల్. హా కమల్, ఆయన సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయితే నేను ఫ్రీ కోచింగ్ ఇస్తాను. దానికి అప్లై చేసుకోవడానికి సైట్ అడ్రస్ ఇది, అందులో ఆ చెక్ చేసి అప్లై చేయి అంది రుక్కు. రుక్మిణి చెప్పగానే మన కృష్ణుడు, అదేనండి మన కమల్, ఏదో మంత్రం వేసినట్టు ఆ ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నాడు. పగలంతా కాలేజ్లో, రాత్రంతా ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు కమల్. ఆ ఎగ్జామ్ రోజు రాని వచ్చింది. రుక్మిణికి ఏదో పని ఉండడం వల్ల ఎగ్జామ్స్ రాయడానికి తను ఒక్కడే వెళ్ళాడు కమల్. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేలోగా కమల్ రుక్మిణిలా సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. దాంతో కమల్కి కొంచెం ఫ్రీ అయినట్టు అనిపించింది. రిజల్ట్ రోజు రాని వచ్చింది. కమల్కి బాగా తక్కువ ర్యాంక్ వచ్చింది. కమల్ అయితే పూర్తిగా డీల పడిపోయాడు. ఈ ఎగ్జామ్స్లోనే ఇంత ర్యాంక్ వచ్చిందంటే అసలు ఎగ్జామ్లో ఎంత వస్తుంది, అసలు తన వల్ల అవుతుందా అని అనుమానం కమల్కి వచ్చింది. ప్రస్తుతం డాక్టర్ రూమ్ నుంచి బయటకు రాగానే అర్జున్, సుభద్ర కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్, మా అమ్మాయి అంటూ ఆగాడు అర్జున్. చూడండి, తలకి బలమైన గాయమైంది. దెబ్బ లోతుగా తగలడం వల్ల లోపల నరాలు చిట్లి రక్తం క్లాట్ అయింది. సర్జరీ చేయాలన్నాడు. ఉన్న ఒక్క కూతురు సంతోషంగా ఉండాలి అని పగలు రాత్రి కష్టపడ్డం తనకన్నా మాకేం అక్కర్లేదండి అని సుభద్ర 2 చేతులతో దండం పెట్టి కిందికి వాలిపోయింది. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, మా అమ్మాయి మాకు దక్కాలి, అది చాలు అన్నాడు అర్జున్. చూడండి, బ్రెయిన్ సర్జరీ అంటే చాలా క్రిటికల్, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేము. దీనికి మీరు ఓకే అనుకుంటే సర్జరీ స్టార్ట్ చేస్తామన్నాడు డాక్టర్. సరే డాక్టర్, సర్జరీ చేయండి అన్నాడు కమల్. అర్జున్, సుభద్ర కమల్ వైపు చూశారు. కమల్ తనకేం పట్టినట్టు వెళ్ళి మళ్ళీ చైర్లో కూర్చొని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. చూడు రుక్కు, కేవలం 100ల్లో రాసిన ఎగ్జామ్లోనే నాకు లాస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇక లక్షల్లో రాసే ఎగ్జామ్కి నాకేం వస్తుంది అన్నాడు కమల్. కమల్, నువ్వు ఇలా ప్రధానికి నిరుత్సాహపడకు. కోచింగ్ ఏం తీసుకోకుండానే నీకింత మంచి ర్యాంకు వచ్చింది. ఇంకా కోచింగ్ తీసుకుంటే దాంతో పవన్ కృష్ణ సార్ దగ్గర ఇంకెంత బాగా వస్తాయి చెప్పు అంది రుక్మిణి. మళ్ళీ మన వాడికి రుక్మిణి ఇచ్చిన ధైర్యం తోడై నూతన ఉత్సాహం పుంజుకున్నాడు. కాని మనసులో ఒకటే భయం, కోచింగ్కి వేరే ఊరు వెళ్ళాలి. పుట్టి బుద్ధి ఎరిగిన అప్పటినుంచి ఎప్పుడూ పద్మని వదిలి దూరంగా వెళ్ళలేదు కమల్. కొంచెం కష్టంగా ఉన్నా మనసు రాయి చేసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కమల్. కొన్ని రోజులకి రుక్మిణి చదువు కూడా అయిపోవటంతో పైగా కమల్ కూడా ఊర్లో లేడు. ఇదే మంచి టైంగా భావించి అర్జున్ కూడా రుక్మిణికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. రుక్మిణి తనకప్పుడే పెళ్లి వద్దు అని చెప్పింది. అర్జున్, ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. లేదు, నాకు కొన్ని రోజుల వరకు జాబ్ చేయాలని ఉంది.
కాలేజ్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది, వెళ్ళి జాయిన్ అవుతాను అని అడిగింది. కూతురి మాట కాదని లేక ఉద్యోగానికి పంపించాడు అర్జున్. రుక్మిణి కమల్కి ఫోన్ చేసి తను ఉద్యోగం చేయటానికి హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పింది. అంటే నేను ఈ వీకెండ్ వస్తున్నాను, నువ్వు నాకు కనిపించవా రుక్కు అని అడిగాడు కమల్. కమల్, నీకు నేను కనిపించినా కనిపించకపోయినా నీతో ఇలా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను సరేనా అంది రుక్మిణి. సరే అని రుక్మిణితో చెప్పాడు. కానీ మనసులో మాత్రం చాలా బాధగా ఉంది కమల్కి. ప్రస్తుతం ఒక 2 గంటల వ్యవధి తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చాడు. అందరూ ఆతృతగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ మాస్క్ తీసి, ఆపరేషన్ సక్సెస్గానే చేశాను, కానీ బతికే ఛాన్స్ మాత్రం ఎంతవరకు ఉందో చెప్పలేను. ప్రస్తుతం తన సృహలోకి ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అంటూ చెప్తున్న డాక్టర్ కాలర్ పట్టుకున్నాడు కమల్. ఏ బ్రతుకుతుందో లేదో అంటావేంట్రా, తనకు ఆపరేషన్ చేసింది నువ్వే కదా, ఏంట్రా డబ్బులు దబ్బి అంటూ డాక్టర్ని చెయ్యెత్తి కొడుతున్నాడు కమల్. కమల్ని ఆపడానికి అర్జున్, సుభద్ర ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరి వల్ల అస్సలు అవ్వటం లేదు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక లేడీ డాక్టర్ కమల్ని చూసి కంగారుగా వచ్చి కమల్ని పట్టుకున్నాడు. ఆ డాక్టర్ పట్టుకోగానే కమల్ కొడ్డం ఆపేసి పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. ఏంట్రా నువ్వు ఆ డాక్టర్ని కొట్టేస్తావా, నీ మీద కేసు అయితే ఇప్పుడు వచ్చిన ఉద్యోగం కూడా పోతుంది అంటూ మందలించాడు అర్జున్. అరే కమల్ చూడు, అది బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు, నువ్వు కూడా దూరమైతే ఇక మేము ఏమవ్వాలరా అంటూ అడిగింది సుభద్ర. ఎంతైనా చిన్నప్పటి నుండి తన దగ్గర పెరిగాడు కదా మరి. ఏంటండి ఇది, మేము మీకు ముందే చెప్పాం కదా, సర్జరీ చేస్తే 50-50 ఛాన్సెస్ అని. ఇప్పుడేమో మా మీద ఇలా కొడుతూ ఉంటే నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అంటున్నాడు డాక్టర్. డాక్టర్ ప్లీజ్ కూల్ కూల్, ఇలా వచ్చి కూర్చోండి అని ఆ లేడీ డాక్టర్ వచ్చి ఈ డాక్టర్ని కూర్చోబెట్టింది. ఏమి డాక్టర్ సత్య, ఇది మీరు నన్ను అంటారు, అక్కడ అతను చెప్పండి కూల్ అని అన్నాడు ఆ డాక్టర్. చూడండి నిరంజన్ గారు, ఆయన ఏదో బాధల్లో ఉన్నారు, ఆయన బాధ మనం అర్థం చేసుకోవాలి కదా, చెప్పాలంటే ఆయన కూడా మనకి పేషెంటే, మనం పేషెంట్స్నే కదా, వీళ్ళని కూడా చూసుకోవాలి అంటూ ఆ డాక్టర్ని శాంతపరిచింది సత్య. సత్య వైపు చూశాడు కమల్. సత్య మాట, తీరు, ప్రవర్తన అర్జున్కి, సుభద్రకి బాగా నచ్చింది. సత్య కమల్ దగ్గరకు వచ్చింది. హాయ్, ఐఆమ్ సత్య అంటూ చెయ్యి అందించింది సత్య. కానీ కమల్కి అవేం పట్టట్లేదు. సత్య నవ్వుతూ కమల్ పక్కన కూర్చుని, ఇటు చూడండి, ఇంత ప్రేమించే మనసులు తన పక్కన ఉండగా తనకేమీ కాదు అంటూ ధైర్యం చెప్పింది సత్య. సత్య నవ్వుతూ అలా చెప్పగానే రుక్మిణికి ఏం కాదు అన్న నమ్మకం కమల్కి కలిగింది. కమల్ ఏం మాట్లాడకపోయేసరికి అర్జున్, సుభద్ర దగ్గరికి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది సత్య. సుభద్ర వచ్చి కమల్ పక్కన కూర్చోగానే తన ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు కమల్. అప్పుడు కమల్ షర్ట్ జోబులోంచి ఓ గోల్డ్ చైన్ పడింది. సుభద్ర అది పైకి తీసి చూసింది. అరే ఈ చైన్ రుక్కిది కదా, ఇది కనిపించకుండా పోయింది అని చెప్పింది అని కమల్ని అడిగింది సుభద్ర. కమల్ సుభద్ర చేతిలో ఉన్న చైన్ తన జోబులో పెట్టుకున్నాడు. మళ్ళీ ఆలోచనలకు రెక్కలు తొడిగి వెనక్కి మళ్ళాయి. రుక్కు ఎంత చెప్పినా కమల్ మనస్సు ఎందుకో అసంపూర్తిగా ఉంది. ఇన్నాళ్ళు రుక్కు ఇచ్చిన ధైర్యంతోనే ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు రుక్కు నాకు దూరం ఉంటుంది అంటే ఎందుకు నా మనసు ఒప్పుకోవటం లేదు. అయినా రుక్కుకి ఎలా నన్ను వదిలి వెళ్ళాలనిపించింది? అంటే రుక్కు నన్ను ప్రేమించట్లేదా? అయినా రుక్కు ఎక్కడా, నేనెక్కడా? రుక్కు నాకన్నా అన్నిట్లో గొప్పది, ఆస్తిలో, అంతస్తులో, చివరికి ఆలోచనలో కూడా. రుక్కు ఆలోచనలు చాలా గొప్పవి. నా మీద తనకిలాంటి అభిప్రాయం లేదు. అయినా కూడా నా కోసం ఎంత కష్టపడుతుంది. నిజంగా నేను పాస్ అయ్యానంటే ఖచ్చితంగా దానికి రుక్కు కారణం. అసలు నేను రుక్కు రుణం తీర్చుకోగలను అని మనసులో రుక్కు తలపులతో బిజీగా ఉన్న కమల్ ఎవరో రూమ్ డోర్ తట్టడంతో ఈ టైంలో ఎవరు, ఒకవేళ ఇంటి ఓనర్ అయి ఉంటారని అనుకొని తలుపు తీసిన కమల్కి ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించింది. ఎదురుగా రుక్కును చూసి అది నిజమే కదా అనుకొని తన్ని తాను గింజుకున్నాడు. నొప్పుట్టేసరికి అది నిజమని కమల్కి అర్థమైంది. రుక్కు నువ్విక్కర్రా, లోపలికంటే లోపలికి తీసుకువెళ్ళాడు. లోపల చైర్ చూపించి రుక్కుని కూర్చోమన్నాడు. రుక్కు ఏం మాట్లాడకుండా చైర్లో కూర్చుంది. రుక్కు, ఏంటి నువ్వు ఇంత సడన్గా, అసలు నువ్వు హైదరాబాద్ వెళ్తున్నా అన్నావు కదా, మరిక్కడేంటి అంటూ వరుస ప్రశ్నలు వేశాడు కమల్. ఏంటి కమల్ ఇది, నేనేదో
ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఇంకేదో జరిగింది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను కమల్ అంది రుక్కు. ఏమైంది రుక్కు అన్నాడు కమల్. ఏంటి కమల్ ఇది? నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకిలా సడన్ సర్ప్రైజ్ ఇస్తే నువ్వు తన్ని రిసీవ్ చేసుకునేది ఇలాగేనా అంది రుక్కు. మరి రుక్కు, ఓ రుక్కు తినడానికి ఏం తీసుకురమ్మంటావు అంటూ అడిగాడు కమల్. అయ్యో కమల్ అని తల్ల కొట్టుకుంది రుక్కు. ఏమైంది రుక్కు అన్నాడు కమల్. మరేంటి కమల్, ఇలా నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఇలా కనపడగానే ఒక కిస్ లేదంటే కనీసం హగ్ అయినా ఇస్తావనుకుంటుంది. నువ్వు ఇందులో ఏ చేయలేదు, అందుకే నేను డిసప్పాయింట్ అయ్యాను అంది రుక్కు. రుక్కు చెప్పింది కొంచెం అర్థమవ్వనట్టు ఉంది కమల్కి. అసలు తను నన్ను ప్రేమిస్తుందా లేదా అన్న సందేహం కమల్ మదిలో మెదిలింది. అయినా పెళ్ళవ్వకుండా తనకు కనీసం తాకనైనా తాకూడదు అని అనుకున్నాడు కమల్. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత మళ్ళీ తనే మాట కలిపాడు. రుక్కు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు. కమల్, నేను నీకు మా డాడీకి ఒక అబద్ధం చెప్పాను. నాకు హైదరాబాద్లో జాబ్ రాలేదు. నీ దగ్గరికి రావటానికి నేను అలా చెప్పాను అంది రుక్కు. కానీ ఎందుకు అన్నట్టు చూశాడు కమల్. కమల్, ఎందుకంటే నేను నీ పక్కన ఉంటేనే కదా నువ్వు కాన్ఫిడెంట్గా చేయగలవు. అందుకే నేను ఈ రోజు నుంచి నీతోనే ఇక్కడే ఉంటాను సరేనా అంది రుక్కు. రుక్కు, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నాతోనా? ఎవరైనా ఏమైనా అనుకుంటారు. మీ డాడీకి తెలిస్తే అసలు ఏమైనా ఉందా? కమల్ కొంచెం స్వరం రెట్టించి అడిగాడు. కమల్, మరి నేను నిజంగా నీకు దూరంగా వెళ్తే నువ్వు ఏకాగ్రతతో చదువుకోగలవా? కమల్ కలల్లోకి సూటిగా చూస్తూ అడిగింది రుక్కు. కమల్ ఏం మాట్లాడకుండా తల దించేసుకున్నాడు. కమల్, నువ్వేం కంగారు పడకు. నీకిక్కడ ఇబ్బందిగా ఉంటే నేను ఏదైనా హాస్టల్లో స్టే చేస్తాను. రోజు నీ దగ్గరికి వస్తాను. నిన్ను కలుస్తాను సరేనా అంది రుక్కు. లేదు రుక్కు, ఇక్కడ హాస్టల్ అంత మంచివి కావు. నువ్వు నేను ఈ రూమ్లోనే ఉండవచ్చు. ఓనర్ అడిగితే నేనేదో ఒకటి చెప్తానులే అన్నాడు కమల్. ఏదో ఒకటి ఎందుకు, నేను నీ వైఫ్ అని చెప్పు అని కిలకిల నవ్వింది రుక్కు. అసలు ఏం మాట్లాడతావు, ఎలా మాట్లాడతావో నీకే తెలియదు. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఏమో అనుకున్నాడు మనసులో. రుక్కు అక్కడే ఒక కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యింది. అన్నట్టుగానే ఇంటి ఓనర్కి మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పింది. రోజు ఇంట్లో పని వంట అంతా చేసి కమల్కి అన్ని చెప్పి కాలేజ్కి వెళ్ళేది. కమల్ హెల్ప్ చేస్తాను అన్నా తన్ని డైవర్ట్ అవ్వనివ్వకుండా అన్ని పనులు తనే చేసేది. నిజంగా రుక్కిని చూసి కమల్కి చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు ఇంట్లో ఒక్క పని చేసినట్టు కూడా చూడలేదు. ఇన్ని పనులు ఎప్పుడు నేర్చుకుంది అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వెళ్ళి రుక్కుని అడిగాడు. ఇష్టమైన వాళ్ల కోసం చేసే పని ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. అందుకే కష్టపడి నీ కోసం నేను ఇన్ని పనులు నేర్చుకున్నాను అని చెప్పింది. రుక్కు ప్రవర్తనకి మాటలకి అసలు పొంతన ఉండేది కాదు. అసలు కమల్ అంటే ఇష్టమా కాదా? ఇదే ప్రశ్న కమల్ మనసులో ఎప్పుడు సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. మొదట్లో వీళ్ళిద్దరినీ చూసి ఇంటి ఓనర్ ఇంట్లో పారిపోయి వచ్చిన ప్రేమ జంట అనుకుని పెద్దగా కలిసేవారు కాదు. కాని రుక్కు కమల్ సఖ్యత, ఇద్దరు అన్యోన్యం, ఇంకా రుక్కు మాటకార్తనానికి వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు. కొద్ది రోజుల్లోనే అక్కడ వాళ్ళతో రుక్కు బాగా కలిసిపోయింది. రుక్కును చూసి అందరూ చాలా మెచ్చుకునేవారు. అంత చిన్న వయసులోనే అన్ని పనులు చక్కగా చేయడం, అందరితో కలవిడిగా ఉండటంతో అందరికీ తల్లో నాలుక అయింది రుక్కు. ఇది ఇలా ఉండగా ఒకరోజు కమల్ వాళ్ళ అమ్మ పద్మకి అపెండిసైటిస్ పెయిన్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని కమల్కి తెలిసింది. విషయం తెలియగానే కమల్కి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే రుక్కుకు చెప్పాడు. రుక్కు కూడా వెళ్తే వాళ్ళ నాన్నకు అనుమానం వస్తుందని కమల్ ఒక్కనే వెళ్ళమని చెప్పింది రుక్కు. కమల్ వెళ్ళడానికి కొంచెం సంశయించాడు. కమల్ మనసులో బాధ అర్థమై తన మెల్లో బంగారం చైన్ తీసి కమల్ చేతిలో పెట్టింది రుక్కు. రుక్కు అంటూ తన కళ్ళలోకి చూశాడు. కమల్, నీకు ఉద్యోగం వస్తే ఇలాంటివి 100 కొనుక్కోవచ్చు. ముందు వెళ్ళి ఆంటీని చూడు అని పంపించింది. కమల్ రుక్కు చైన్ తాకట్టు పెట్టి హాస్పిటల్లో చిన్న చిన్న అవసరాలకు ఆ డబ్బు వాడాడు. పద్మకి ఆపరేషన్ జరిగిన 2 రోజులకి డిశ్చార్జ్ చేయటంతో మళ్ళీ రుక్కు దగ్గరికి వచ్చాడు కమల్. రుక్కు తన కాలేజ్ సెలవులు ఇవ్వటంతో కమల్కి చెప్పి తను కూడా ఇంటికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన అర్జున్, సుభద్రల ఆనందానికి అవధుల్లేవు. పనిలో పనిగా పద్మని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది రుక్మిణి. రుక్కు వెళ్లేసరికి పద్మ ఆపరేషన్ అయిన మనిషిలా కాకుండా అన్ని పనులు తనే చేస్తుంది.
పద్మం చూడగానే తనకు చాలా బాధగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపు అక్కడే ఉన్న రుక్కు పద్మతో మాట్లాడింది. ఎప్పట్లాగే తాగింటికి వచ్చాడు సత్యనారాయణ. రుక్కును చూడగానే ఏమ్మా బాగున్నావా అని తులుతూ అడిగాడు. నేను బాగున్నానంకుల్, మీరు బానే ఉన్నట్టు ఉన్నారు, కానీ ఆంటీ అయితే అస్సలు బాగోలేదంకుల్, కొంచెం ఉక్రోషంగా అడిగింది రుక్కు. రుక్కు అలా మాట్లాడేసరికి తాగిందంతా దిగిపోయింది సత్యనారాయణ గారికి. అంకుల్, ఇన్నాళ్ళు మీరు ఇంట్లో బాధలు ఏం పట్టించుకోలేదు, అయినా మిమ్మల్ని ఎవరు ఏమనలేదు, కానీ ఇప్పుడు కూడా అలానే ఉంటే ఊరుకునేది లేదంకుల్ అంటూ కరాఖండిగా చెప్పేసింది రుక్కు. అంకుల్ చూడండి, ఆంటీ పరిస్థితి బాగోలేదు, అయినా ఆంటీ వయసు అయిపోయింది, కమల్ కూడా దగ్గర లేడు, ఈ వయసులో అయినా మీరు ఆంటీకి తోడుగా లేకపోతే ఆంటీ ఆ బాధతోనే ఉంటారంకుల్ అని చెప్పేసి కిందికి వెళ్ళిపోయింది రుక్కు. ఎవరెన్ని చెప్పినా మారని సత్యనారాయణ రుక్కు మాటలకి ఏదో మాయ చేసినట్టు అనిపించి పూర్తిగా మందు మానేశాడు. అంతేకాక ఇంటి బాధలు కూడా చూసుకున్నాడు. ఇంకొన్నాళ్ళు అక్కడే ఉండి తర్వాత కమల్ దగ్గరకు వెళ్ళిపోయింది రుక్కు. రుక్కు రాగానే రుక్కుని గట్టిగా హత్తుకున్నాడు కమల్. థ్యాంక్ యూ రుక్కు, థ్యాంక్స్. ఇన్నాళ్ళు ఎవరు చెప్పినా మారని నాన్న నువ్వు చెప్పిన మాటతో మందు మానేశారట అంటూ రుక్కుని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు కమల్. ఒక్కసారిగా కమల్ని ముందుకు తోసేసింది రుక్కు. తలదించుకొని లోపలికి వెళ్ళిపోయింది. కమల్ చేసిన పనికి తన మీద తనకి అసహ్యం వేసింది. ఇప్పుడు రుక్కు ముందు ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు కమల్. లోపల రుక్కు చాలా సైలెంట్గా ఉంది. ఏంటి కమల్ ఇది, నిన్న 4 రోజులు లేకపోతే ఇల్లంతా ఇలా చిందరవందర చేస్తావా అంటూ ఇల్లంతా సర్దుతూ ఉంది రుక్కు. రుక్కు మామూలుగానే ఉండడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు కమల్. ప్రస్తుతం పద్మ సత్యనారాయణ రుక్కుకి యాక్సిడెంట్ అయింది అన్న సంగతి తెలిసి హుటాహుట్న బయలుదేరి వచ్చేశారు. వాళ్ళని చూడగానే కమల్కి ఇంకా బాధ ఎక్కువైంది. అయినా కూడా సుభద్ర వల్లోనే పడుకొని ఉన్నాడు. కనీసం వాళ్ళ వైపు చూడనైనా చూడలేదు. అలా ప్రాణం లేని మనిషిలా పడి ఉన్నాడు. డాక్టర్ బయటికి వచ్చారు. రుక్మిణి మామూలు రూమ్కి షిఫ్ట్ చేశారు. రుక్మిణిలో అసలు చలనం లేదు. బెడ్ మీద జీవోత్సవంలో పడుకొని ఉంది. పద్మ సత్యనారాయణకు కూడా రుక్మిణిని చూడగానే దుఃఖం ఆగలేదు. పొద్దుటి నుంచి ఎవరేం తినకపోవటంతో సత్యనారాయణ అందర్నీ బ్రతిమాలి క్యాంటీన్కి తీసుకువెళ్లాడు. కమల్ని ఎంత బ్రతిమలాడినా కించిత్తు కూడా కదల్లేదు. ఇక చేసేదేమీ లేక వాళ్లే వెళ్లారు. కమల్ రుక్కు బెడ్ పక్కన కూర్చుని తన్నే చూస్తున్నాడు. రెప్ప వేస్తే రుక్కు ఎక్కడ దూరం అవుతుందో అన్నట్టు రెప్ప వేయటం కూడా మానేశాడు. అప్పుడే రౌండ్స్కి వచ్చిన సత్య కమల్ని చూసి నవ్వుతూ వచ్చి అతని పక్కన కూర్చుంది. హాయ్ కమల్, ఎలా ఉంది మీ రుక్మిణికి ఇప్పుడు అంటే అక్కడే ఉన్న రిపోర్ట్స్ని చెక్ చేసిన సత్య. కమల్ అస్సలు ఏం మాట్లాడట్లేదు. ఆ రిపోర్ట్స్ చెక్ చేసి కమల్ వైపు చూసి, చూడండి కమల్, రుక్కు మనలో లేకపోయినా మనం మాట్లాడేది అన్ని వినిపిస్తుంది, మీరేం చెప్పినా వింటుంది, కానీ సమాధానం ఇవ్వలేదు అంతే. మీ పేరెంట్స్ చెప్పారు మీరిద్దరు ఫ్రెండ్స్ అట కదా, నిజంగా మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నాకు ఇలాగే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, తను నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు, అమ్మా నాన్న ఇంకా నా భర్త కూడా అంటూ ఆపేసింది సత్యం. అంటే ఆయన ఇప్పుడు లేరా అంటూ అడిగాడు కమల్. లేరు, లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. ఎవరూ లేని నాకు అన్నయ్యారు. జీవితం అంటే ఏంటో తెలుసుకునేలా చేశారు. నేను తెలుసుకునేసరికి ఆయన లేకుండా వెళ్ళిపోయారు అంటూ కొంచెం బాధపడింది సత్యం. ఐఎమ్ సారీ, మిమ్మల్ని మీ గతం అడిగి చాలా బాధ పెట్టాను అంటూ నొచ్చుకున్నాడు కమల్. ఇట్స్ ఓకే, ఆయన వెళ్ళిపోతూ నా దగ్గర మాట తీసుకున్నారు ఎప్పుడు నవ్వుతూ ఉండమని, అందుకే ఆయన మాట నిలబెట్టడానికి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను అని చెప్పింది సత్యం. మేడం, మిమ్మల్ని చీఫ్ డాక్టర్ గారు రమ్మన్నారు అని నర్సు పిలవటంతో వస్తాను కమల్ గారు అని చెప్పి వెళ్ళిపోయింది సత్యం. సత్య వెళ్ళిన వైపే చూస్తున్నాడు సత్యని. ఎవరికీ తెలియదు తనకింత చేదు గతం ఉందని, కానీ తన గతం కూడా చాలా బాధగా ఉంది. నిజంగా మనం ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో, నో నో, ఆ ఆలోచనే రాకూడదు. రుక్కుకేం కాదు, నా రుక్కికి అసలు ఏం కాదు అని గట్టిగా అనుకున్నాడు మనసులో. మళ్ళీ గత గుర్తులు కమల్ మెదళ్ళు చేరాయి. కమల్ రుక్కు ప్రోత్సాహంతో ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యాడు. ఈసారి ఇంకా మనసులో తెలియని కొత్త ఉత్సాహం, మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతాను అని నమ్మకం కమల్ మనసులో బలంగా నాటుకపోయింది. కానీ రుక్కు కమల్ మనసులో
ఓవర్ కాన్ఫిడెంట్ని తీసేసి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యేలా చేసింది. మెయిన్స్ కూడా రాశాడు. అప్పుడు కమల్కి అర్థమైంది ఏంటంటే ఏ రోజు రుక్కు తన్ని ఫ్రెండ్గానే చూసింది తప్ప తన్ని ప్రేమించలేదు అని. కమల్ కూడా రుక్కు మీద ప్రేమ అనే భావన తొలగించి తనకు మంచి ఫ్రెండ్ లాగే ఉండేవాడు. ఇక మెయిన్స్కి చెక్ చేసుకున్నాడు. ఎంత కాదనుకున్నా తను క్వాలిఫై అవుతాను అన్న నమ్మకం కుదిరింది కమల్కి. దాంతో వదిలేయకుండా రుక్కుని కూడా గ్రూప్స్కి ప్రిపేర్ చేయించేవాడు. తన కోచింగ్ సెంటర్లో తీసుకున్న ట్రైనింగ్తో రుక్కుని ప్రోత్సహించేవాడు. ఖాళీగా ఉండకుండా సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు. మెయిన్స్ రిజల్ట్స్ రోజు రానే వచ్చింది, ఉద్యోగం వస్తుంది ఆ నమ్మకం ఉన్న మనసులో ఎక్కడ కొంచెం భయం. రుక్కు ఈరోజు రిజల్ట్స్ అన్ని గుడికి వెళ్ళింది. 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకోవటంతో. టీవీలో రిజల్ట్స్ రిలీజ్ చేశారు అని చూడగానే కమల్ చేతులు ఫోన్ మీదకి వెళ్ళిపోయి టకాటకా రిజల్ట్స్ చెక్ చేసుకున్నాడు. తనకు వచ్చిన రిజల్ట్స్ చూడగానే ఒక్కసారిగా ఆనందం ఆగలేదు కమల్కి. రుక్కు వచ్చేదాకా ఆగలేక ముందే గుడికి వెళ్ళిపోయాడు. దారిలో మార్వాడి దగ్గరికి వెళ్ళి తాకట్లో ఉన్న రుక్కు చైన్ విడిపించాడు. అప్పుడే ప్రదక్షిణ ముగించుకొని బయటికి వస్తున్న రుక్కును చూసి తన దగ్గరికి ఒక వదిన వెళ్ళాడు. రుక్కు నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది అని ఆనందంగా తన ఫోన్ తీసి రుక్కుకు చూపించాడు. రుక్కు కూడా ఆనందంలో తేలిపోయింది. కంగ్రాట్స్ కమల్, నువ్వు సాధించావు అనంది. లేదు రుక్కు, ఇదంతా నీదే. నువ్వే లేకపోతే నేనింతవరకు వచ్చేవాణ్ణి కాదు. థ్యాంక్స్ రుక్కు. రుక్కు, నేను నిన్నొకటి అడగాలి అనుకున్నాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఒక ఫ్రెండ్ లాగా భావించి ఇదంతా చేశావా అన్నాడు కమల్. రుక్కు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. రుక్కు, ఏంటి మాట్లాడవు? నువ్వేం చెప్పినా నేను పాజిటివ్గా తీసుకుంటాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు అంటూ ఉండగా రుక్కు రోడ్కి అవతల వైపు ఉన్న ఐస్ క్రీం పార్లర్ వైపు చూసింది. కమల్, నాకు ఐస్ క్రీం కావాలి అంటూ అటు చూపించి అడిగింది. కానీ కమల్కి అప్పుడే ఫోన్ రావటంతో అటువైపుకు తిరిగి ఉండి అది పట్టించుకోలేదు. ఇంకా రుక్కుని ఐస్ క్రీం తేవడానికి వెళ్ళింది. ఐస్ క్రీం తీసుకుని రోడ్డు క్రాస్ చేస్తుంది రుక్కు. ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి రుక్కు కనిపించలేదు కమల్కి. ఒక్కసారిగా భయం వేసి చుట్టూ చూశాడు. ఐస్ క్రీం చేతిలో పట్టుకొని నేనిక్కడ ఉన్నాను అన్నట్టు చెయ్యి ఊపింది రుక్కు. కమల్ రుక్కును చూసి నవ్వి రాని పిలిచాడు. రుక్కు రోడ్డు క్రాస్ చేసి వస్తూ ఉంటే క్షణంలోనే కారు స్పీడ్గా వచ్చి రుక్కును గుద్దేసింది. క్షణకాలంలోనే రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉంది. కమల్ తేరుకొని చూసేసరికి అంబులెన్స్ మీద రుక్కును ఎక్కిస్తున్నారు. కమల్ పరుగున వచ్చి అంబులెన్స్లో కూర్చున్నాడు. అంబులెన్స్లో నర్సు ఏంటో అడుగుతుంది. అవేమీ వినిపించడం లేదు కమల్కి. అంతా బ్లాంక్గా ఉంది. రుక్కునే చూస్తున్నాడు. తన ప్రమేయం లేకుండా కన్నీరు కారిపోతున్నాయి. రుక్కు అంటూ గట్టిగా అరుస్తూ పైకి లేచాడు కమల్. ఎదురుగా అప్పుడే క్యాంటీన్ నుంచి వచ్చిన సుభద్ర, పద్మ వచ్చి కమల్ని పట్టుకున్నారు. బెడ్ మీద ఇంకా స్పృహ లేకుండా పడి ఉన్న రుక్కును చూసి వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. ఒక్కసారిగా గత జ్ఞాపకాలు వదిలి నిజంలోకి వచ్చాడు కమల్. బెడ్ మీద నిర్జీవంగా ఉన్న రుక్కును చూస్తూ అలా ఉండిపోయాడు. వెంటనే ఇందాక సత్య చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. మనం ఏం మాట్లాడినా ఆ మాట రుక్కుకు తెలుస్తుంది కానీ స్పందించలేదు అని. రుక్కు చేతిని తన చేతుల్లోకి తీసుకుని, రుక్కు, ఇలా చూడు, నాకంతా తెలుసు. నీకు నేనంటే ప్రేమ లేదు అని కూడా తెలుసు. నువ్విదంతా చేసింది కేవలం నేను, నా ఫ్యామిలీ బాగుండాలని మాత్రమే చేశావు. నాకంతా తెలుసు. అయినా నాకు ఈ విషయం చెప్పడానికి నువ్వెందుకు భయపడ్డావు? నేనేమైనా అనుకుంటాను అని కదా. నేనేమనుకోను రుక్కు. నాకు నీ మీద ఉన్న జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అంతే. అప్పుడంటే ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియక నీతో అలా అన్నాను. కానీ ఇప్పుడు నాకు తేడా తెలిసింది. నేనిప్పుడు నిజంగా ఒకరిని ప్రేమిస్తున్నాను రుక్కు. అది ఎవరో తెలుసా? సత్య, అదే డాక్టర్ సత్య. ఇందాక నాతో మాట్లాడింది కదా, తనే. కానీ నా లైఫ్లో మాత్రం నువ్వెప్పటికీ చెరిగిపోని సంతకం చేసి వెళ్ళావు. అయినా నువ్వు నా వల్ల కదా ఈరోజు ఇలా ఇక్కడ పడి ఉన్నావు. నీకేమి కాకుండా చూసుకునే బాధ్యత నాది. నిజంగానే నీకు నాకన్నా మంచి పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేస్తాను. కోటీశ్వరుణ్ణి తీసుకువస్తాను. నేను నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకునేవాడు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలతను. ఇంకా చాలా అందంగా ఉండాలి. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. నీ భర్త కావాలి అంటే ముందు నాకు నచ్చాలి.
నిన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మకం నాకు కలిగితేనే నిన్ను అతనికిచ్చి పెళ్లి చేస్తాను సరేనా? రుక్కు, నీకు తెలుసా, నీకు బాగవ్వాలని మన ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మగారు గుళ్ళో ఏదో మొక్కు కూడా మొక్కున్నారట. వాళ్ళ కోసమైనా నువ్వు త్వరగా లేవాలి అంటూ రుక్కు తల నిమిరాడు కమల్. రోజులు గడుస్తున్నాయి. రుక్కులో ఎలాంటి కదలిక లేదు. రోజులు నెలలయ్యాయి. 2 నెలలు గడిచాయి. రుక్కులో ఎలాంటి చలనం లేదు. అందరూ మనసులో రుక్కు ఇంకా తిరిగి రాదు అని అనుకున్నారు. డాక్టర్ కూడా ఇక ట్రీట్మెంట్ అనవసరం, రుక్కు ఆర్గాన్స్ డొనేట్ చేయమని చెప్పారు. అందరూ ఆ పని చేయడానికి ఒప్పుకున్నారు. కనీసం రుక్కు చనిపోయినా తన ఆర్గాన్స్ ఒకరికి ప్రాణం పోస్తాయంటే అంతకన్నా ఇంకేం కావాలన్నారు. ఇదే విషయాన్ని కమల్తో చెప్పారు. అయితే కమల్ దీనికి ఒప్పుకోలేదు. అందర్నీ కొట్టినంత పనిచేశాడు. మీరెవరికి రుక్కు అక్కర్లేదనుకుంటే వెళ్ళిపోండి. నాకు రుక్కు బతుకుతుంది అని నమ్మకం ఉంది. ఒకవేళ రుక్కు బ్రతికితే మీ దగ్గరికి తీసుకొస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చేతులు జోడించాడు కమల్. ఇక కమల్ మాట వినడు అని కమల్ని రుక్కుని వదిలేసి వెళ్ళిపోయారందరూ. సత్య ఒక్కటే హాస్పిటల్లో కమల్కి తోడుగా ఉండేది. కమల్ గురించి అన్ని చూసుకునేది. కమల్ కూడా సత్యతో చాలా చనువుగా ఉండేవాడు. ఇద్దరు కలిసి భోజనం చేయటం, రుక్కు దగ్గర ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవటం. సత్య కూడా కమల్ గురించి ప్రతి విషయం ఆచితూచి చూసుకునేది. కమల్ని కంటికి రెప్పలా చూసుకునేది. కమల్కి తనే లంచ్ అన్ని తీసుకువచ్చేది. తను కూడా రుక్కు బతుకుతుంది అని నమ్మకంగా ఉండేది. కమల్కి ఎప్పుడూ ధైర్యం చెప్తూ ఉండేది. కమల్ సత్యతో అన్ని పంచుకునేవాడు. చిన్నప్పటి రుక్కు కమల్ విషయాలు అన్నీ చెప్పాడు. కానీ రుక్కుని ప్రేమించిన విషయం చెప్పలేదు. కమల్ చెప్పేవన్నీ చాలా ఓపిగ్గా వినేది. ఓపి అయిపోయిన వెంటనే కమల్ దగ్గరికి వచ్చేది. ఇంకా కమల్ అమ్మా నాన్న, రుక్కు అమ్మా నాన్న అయితే కమల్ని చూసి చాలా బాధపడేవారు. ఎలాగూ రుక్కు బ్రతకదు అనుకున్నవారు ఇక కమల్ కూడా ఏమైపోతాడో అని ఇంకా బాధగా ఉన్నారు. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని కలవటానికి ఇష్టపడేవాడు కాదు. వాళ్ళు కన్నీటితోనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవారు. ఇది ఇలా ఉండగా ఇంకో వారం రోజుల్లో కమల్ని ఐఏఎస్ ట్రైనింగ్కి రమ్మంటూ ఆర్డర్స్ వచ్చాయి. అందరికీ కమల్ వెళ్తాడో లేదో అని భయంగా ఉంది. వెళ్ళకపోతే ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే. అర్జున్, సుభద్ర ఇద్దరు హాస్పిటల్కి వెళ్లారు కమల్ని ఒప్పించడానికి. కమల్, ఇటు చూడు, నీ ట్రైనింగ్ ఆర్డర్స్. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నీకెంత బాధ కలుగుతుందో తెలియదు, కానీ రుక్కు మాత్రం తన వల్లే నీ కెరియర్ పోయింది అని చాలా బాధపడుతుంది. నీ ఇష్టం మరి అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. కమల్ ఆర్డర్ పేపర్స్ తీసుకొని రుక్కు దగ్గరికి వెళ్ళాడు. చూడు రుక్కు, ఇవేంటో తెలుసా? నా ట్రైనింగ్కి ఆర్డర్ పేపర్స్. నేను వెళ్తాను రుక్కు, కానీ నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. పోనీ వెళ్ళొద్దులే అనుకుంటే నీకన్నా నాకు ఉద్యోగం ఏమీ ఎక్కువ కాదు రుక్కు, కానీ వెళ్ళకపోతే నువ్వే బాధపడతావు. అందుకే వెళ్తాను రుక్కు. నిన్ను చూసుకోమని సత్యకి చెప్తానులే. సత్య నిన్ను బాగా చూసుకుంటుంది రుక్కు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎంతైనా నాకు కాబోయే భార్య కదా, నేను చెప్పిన మాట జవదాటదు. అవును, నీకో విషయం చెప్పటం మర్చిపోయాను. నేను ట్రైనింగ్కి వెళ్ళేలోగా సత్యకి నా మనసులో మాట చెప్పేస్తాను సరేనా? మరి నువ్వు నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు అంటూ రుక్కు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కమల్. థ్యాంక్స్ రుక్కు, నాకెప్పుడు నీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి. నువ్వు లేకపోతే నేను లేను రుక్కు. జీరో, అదే నా పక్కన నువ్వుంటే నేనెప్పుడు హీరోనే. నిజంగా నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ అతను నిజంగా లక్కీ రుక్కు. ప్రపంచంలో అతని కన్నా అదృష్టవంతుడు ఉండడేమో రుక్కు. ఆ అదృష్టం నాకు లేదు రుక్కు. రుక్కు, నువ్వెప్పుడు నాకు అందనంత హైట్లో ఉంటావు. నేను అసలు అందుకోలేను రుక్కు అంటూ రుక్కుతో చెప్తూ ఉండగా అక్కడికి వచ్చింది సత్యం. సత్యం చూడగానే కమల్కి ఒళ్ళంతా పులకరించినట్టు అయింది. ఏదో తనలో తనే సిగ్గుపడిపోతున్నాడు. గోర్లు గిల్లుకున్నాడు. ఏంటి కమల్, అన్ని మెలకలు తిరుగుతున్నావు? ఏంటి సంగతి అంటూ కళ్ళెగరేసింది సత్యం. కమల్ రుక్కు చెవి దగ్గరికి వెళ్ళి, రుక్కు, నేను సత్యకి మనసులో మాట చెప్తాను అని చెప్పాడు. ఓ, ఏంటి కమల్, ఏమైనా సీక్రెట్సా? ఉంటే మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతానంటూ పైకి లేవబోయింది. వద్దు సత్య, నీతోనే చాలా పని ఉంది, నువ్వు కూర్చో అన్నాడు కమల్. నాతోనా? ఏంటా పని అని అడిగింది సత్యం. సత్య, నీతో ఒక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ సత్యం.
నీకింత అర్జెంటుగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను నెక్స్ట్ వీక్ ట్రైనింగ్కి వెళ్తున్నాను. అందుకే ఇప్పుడే నీకు విషయం చెప్పేశాను. నీకు పెళ్ళయింది, నాకన్నా వయసులో పెద్దానివి. సమాజం ఊరుకోదు. ఇలాంటి మాటలేమి వద్దు. మనం పెళ్లి చేసుకుని సమాజానికి మంచి సందేశాన్నిద్దాం. ఏమంటావు అంటూ చూశాడు కమల్. సత్య ఏం మాట్లాడకుండా వెళ్ళి కమల్ని హత్తుకుంది. ఐ లవ్ యూ కమల్, ఐ లవ్ యూ టూ. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నేను నిన్ను ప్రేమించాను. నీకు ఈ సంబంధం లేకపోయినా రుక్కుని కంటికి రెప్పలా చూసుకున్నాడు. నాకు నువ్వు ఇంకా నచ్చావు. నేను నీకు ఈ విషయం చెప్దామనుకున్నాను. కానీ నాకు ఇంతకు ముందే పెళ్ళయింది అని గుర్తుకు వచ్చి నువ్వేమంటావో అని ఆగిపోయాను అని కమల్ని ఇంకా గట్టిగా హత్తుకుని సత్యం. రుక్కుకి వాళ్ళ మాటలు లీలగా వినిపిస్తున్నాయి. గుండెలో చాలా బాధగా ఉంది. కమల్ని తన నుంచి ఎవరు దూరంగా లాగేస్తున్నట్టు అనిపిస్తుంది రుక్కుకి. నీకు నాకేం సంబంధం లేదా కమల్ అని అడగాలని ఉంది కానీ గొంతు పెగల్చలేకపోతుంది. దేవుడా, నేను కమల్ని ప్రేమించాను. ఆ విషయం తనకు చెప్పాలి. చెప్పి ప్రశాంతంగా చచ్చిపోతాను అంటూ తన చివరి కోరికగా మనసులో దేవుణ్ణి వేడుకుంది రుక్కు. తన కన్నీరు ఆగట్లేదు. శక్తి అంతా కూడగట్టుకుని ఒక్కో అవయవం కదపడానికి ట్రై చేస్తుంది. తన వల్ల కావట్లేదు. కంట్లోంచి కన్నీరు జలజల కారిపోతుంది. అయ్యో, ఆ రోజు కమల్కి నిజం చెప్పి ఉండవలసింది అని రుక్కు బాధపడుతుంది. రుక్కు ఇంత బాధపడుతున్నా ఇవేం పట్టినట్టు ఉన్నాడు కమల్ సత్యం. ఇద్దరిని అంత దగ్గరగా చూసి ఇంకా బాధగా ఉంది రుక్కుకి. అతి కష్టం మీద ఎడమ చేయి కదిపి పక్కనే ఉన్న బాటిల్ కింద పడేసింది. అది కూడా పట్టించుకోవట్లేదు కమల్ సత్యం. ఇద్దరు గాఢంగా కౌగులించుకొని ఉన్నారు. రుక్కు నోరు మెదపడానికి ట్రై చేసింది. అతి కష్టం మీద కా మాల్ అని పలికింది. కాని వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకొంచెం గట్టిగా కమల్, ఐ లవ్ యూ అని పలికింది. ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి రుక్కు వైపు నవ్వుతూ చూశారు. రుక్కు కళ్ళు తెరిచి పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. ఉండు రుక్కు అని రుక్కును పైకి లేపి బెడ్డు వాల్కి ఆనించాడు కమల్. రుక్కు కమల్ కళ్ళలోకి చూస్తుంది. కమల్, ఐ లవ్ యూ అని చెప్పింది. కమల్ ఏం మాట్లాడు. కమల్, ఏం మాట్లాడవేంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ కమల్ కాలర్ పట్టుకుంది. కమల్ నవ్వుతాడు. రుక్కుకి చిరెత్తుకొచ్చింది. ఏంట్రా, నేనిలా గొంతు చించుకొని అరుస్తూ ఉంటే నీకు చెవులు దొబ్బాయా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఆ డ్రామాలు. నన్ను ముందు ఎందుకు ప్రేమించావురా? నేను అడిగానా నిన్ను ప్రేమించమని? నీకోసం నేను అంత చేస్తే నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా ఏంటి? నీకు నా కమల్ కావాలా? నిన్ను అంటూ సత్య మీదకి పక్కనే ఉన్న బాటిల్ పైకి ఎత్తింది రుక్కు. కమల్ రుక్కు చేతిని పట్టుకున్నాడు. బాబోయ్ కమల్, నన్ను చంపేసేలా ఉంది. నేను తర్వాత వస్తానని బయటకు వెళ్ళిపోయింది సత్యం. కమల్ వైపు చూసి ఏడుపు స్టార్ట్ చేసింది రుక్కు. కమల్ షర్ట్ పట్టుకొని అతని గుండెల్లో ఒదిగిపోయింది. చిన్న పిల్లలా ఏడుస్తుంది. కమల్ రుక్కు తల నిమురుతున్నాడు. వాళ్ళు నిమురుతున్న చేతిని విసిరి కొట్టింది రుక్కు. కమల్ నవ్వుతూ రుక్కు దగ్గరికి రాబోయాడు. దగ్గరకు వస్తే చంపేస్తాను అని కత్తి చూపించింది రుక్కు. కమల్ నవ్వుకున్నాడు. ఏంటి, నీకు నా బాధ చూసి నవ్వు వస్తుందా? అయినా నేను అడిగానా నిన్ను ప్రేమించమని? నువ్వే కదా నన్ను ముందు ప్రేమించావు అంటూ ఉండగా కమల్ పెద్దగా నవ్వాడు. ఏంటి రుక్కు, పొద్దు పొద్దునే జోకులు నువ్వు? ఇప్పుడు చెప్పమ్మా, నేను ముందు ప్రేమించానా నిన్ను? ఏది ఇటు చూసి చెప్పు అంటూ రుక్కు మొహాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు కమల్. రుక్కు ఏడుస్తూ కమల్ కళ్ళలోకి చూసింది. కమల్ రుక్కు కళ్ళు తుడిచి, నాకు ఆంటీ అంతా చెప్పారు. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని దొంగలా నా వెనక ఇంత గలాట చేశావా? 1 నెల క్రితం. ఎందుకురా ఎన్ని రోజులు ఇంకా దాన్ని పట్టుకొని అలా వేలాడతావు? ఇక్కడ దానికోసం మేమంతా ఉన్నాం కదా. నువ్వెళ్ళు, నువ్వింకా ఇక్కడే ఉంటే నీ జీవితం పోతుందిరా అంటూ తల నిమిరింది సుభద్ర. ఆంటీ, నేను రుక్కుని ప్రేమిస్తున్న విషయం తనకి చెప్పకుండా ఉన్నా సరిపోయేదేమో ఆంటీ. అయినా నన్ను ప్రేమించకపోయినా నా కోసం అంత చేసిన తనకి నేనేం చేశాను ఆంటీ? నా వల్లే ఇలా అయిపోయిందా ఆంటీ? రుక్కు నా వల్లే ఇలా ఉందా ఆంటీ అంటూ బాధపడ్డాడు కమల్. ఊరుకో కమల్, నీకో విషయం తెలుసా? రుక్కుకి నువ్వంటే చాలా ఇష్టం రా. ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు, ప్రేమ. అది వాళ్ళ నాన్న ఇష్ట ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకోవాలని, అందుకే నిన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసింది అని చెప్పింది సుభద్ర. ఆంటీ నిజమా? రుక్కుకి నేనంటే ఇష్టమా? మీకెప్పుడు చెప్పింది ఆంటీ అన్నాడు కమల్.
కమల్, నేను దాని అమ్మని. నాతో అన్ని పంచుకునేది కమల్. ఆడపిల్లకి నాన్న దగ్గర ఎంత చనువు ఉన్నా కొన్ని విషయాలు అమ్మతోనే పంచుకుంటారు అంటూ తల్లిని మెరిన్ సుభద్ర. ప్రస్తుతం దొంగపిల్ల మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని పైకి మామూలుగా ఎలా ఉన్నావు? నువ్వు మామూలు అవుతావని నేను సత్య అన్న డ్రామా ఇదంతా. నిన్ను బాధ పెట్టింటే సారీరా, కానీ నువ్వు మామూలుగా అయ్యావు. అది చాలు నాకు. ఉండు, ఈ విషయం మీ అమ్మ నాన్నలకి, మా అమ్మ నాన్నలకి చెప్పాలి ఉండు అంటూ హడావిడిగా జోబులో ఫోన్ తీశాడు కమల్. కమల్, ఇలా రా అంటూ చేతులు చాచింది రుక్కు. కమల్ రుక్కు దగ్గరికి వెళ్ళాడు. రుక్కు వచ్చి కమల్ని కౌగలించుకొని అతని పెదాలు అందుకుంది. ఇలా ఇద్దరు ఒకరి మీద ఒకరి ప్రేమను తెలుసుకుని ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. రుక్కు కూడా కమల్ తోడ్పాటుతో గ్రూప్ బి పరీక్షలు రాసి మంచి ఉద్యోగంలో జాయిన్ అయింది. ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్నలని ప్రేమగా చూసుకుంటూ మధ్యలో చిన్న చిన్న చిర్రుబుర్రులు ఆడుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.